హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలంగాణ బ్యాంకర్. సో ఫస్ట్లీ ఎవరెవరికైతే ప్రిలిమ్స్ క్లియర్ అయిందో ఆర్ఆర్బీ క్లర్క్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ మెయిన్స్కి మనకు హార్డ్లీ 1 వీక్ కూడా లేదు. ప్లీజ్ కంటిన్యూ ద ప్రిపరేషన్. ఏదైతే ఇంతవరకు ఫాలో అయిందో స్ట్రాటజీ అదే ఫాలో అవ్వండి. అండ్ లాస్ట్ సమ్ 2-3 డేస్ కంప్లీట్ రివిజన్ పెట్టుకోండి, ఇంకా మళ్ళీ కొత్తది నేర్చుకోకుండా. అండ్ ఫస్ట్కి మెయిన్స్ ఉంది, సో ఆల్ ద బెస్ట్ ఫర్ దట్. మంచి చదువుకోండి. ఇప్పుడు మెయిన్ ఈ వీడియో చేయడానికి రీజన్ అండ్ బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటిదంటే, చాలామంది కమెంట్స్లో నన్ను అడుగుతుండ్రు ఏమని, ఫస్ట్కి క్లర్క్ మెయిన్స్ ఉంది, అట్ ద సేమ్ టైం ఆర్ఆర్బీ పిఓ ఇంటర్వ్యూ కూడా ఉంది. సో రెండు క్లాష్ అవుతాయా, దేనికి ప్రిపేర్ అవ్వాలి, ఏది ఫస్ట్ స్టార్ట్ చేయాలి, ఇటు ఆ రెండు కాకుండా పోతుంది ప్రిపరేషన్, అది అని చెప్పి కన్సర్న్ చూపిస్తుండ్రు, అదే కమెంట్స్లో మెన్షన్ చేస్తుండ్రు. సో ఇప్పుడు బయట స్పెక్యులేషన్లో ఉన్న డేట్ ఏంటిది, ఇంటర్వ్యూస్కి January 28. చాలామంది 28 January అని స్ట్రెస్ చేసి మరీ చెప్తుండ్రు. సో ఫస్ట్లీ మనకు వీఆర్ స్పీకింగ్ అబౌట్ ఆర్ఆర్బీ క్లర్క్ మెయిన్స్ గురించి మాట్లాడుతున్నాం. అట్ ద సేమ్ టైం ఆర్ఆర్బీ పిఓ ఇంటర్వ్యూ. సో ఈ రెండు క్లాష్ అయితే ఏమో, ఏది ఎప్పుడు ఉంటుంది. చాలామంది చెప్తుంది పిఓ ఇంటర్వ్యూ 28 నుంచి స్టార్ట్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఒకవేళ 28 నుంచి స్టార్ట్ అయితే మనకు తెలుసు క్లర్క్ మెయిన్స్ మనకు Feb 1st ఉంది. ప్రిపరేషన్ అక్కడిక్కడ కావడమే కాదు, ఇంకో బిగ్గెస్ట్ కన్సర్న్ ఏంటిదంటే 28 January ఏదైతే ఇంటర్వ్యూ స్టార్ట్ అయితే అంటుండ్రో వీళ్ళకు Feb 1st ఆ ఎగ్జామ్ అడ్డం అవుతుంది. అంటే దీనిలో ఇప్పుడు ఆర్ఆర్బీ పిఓ ఇంటర్వ్యూకి సెలెక్ట్ అయిన వాళ్ళది Feb 1st క్లర్క్ మెయిన్స్ ఉంటే రెండు క్లాష్ అవుతాయి కదా, ఇది బిగ్గెస్ట్ కన్సర్న్. అయితే ఐబీపీఎస్ దగ్గర నుంచి ఆలోచిస్తే, వాళ్ళ ఎండ్ నుంచి ఆలోచిస్తే, వాళ్ళు ఒకవేళ 28 January నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే ఐదర్ ఒక ఆప్షన్ ఏమిస్తారు, Feb 1st ఏదైతే డే ఉందో ఆ డే ఇంటర్వ్యూ కండక్ట్ చేయకుండా చూస్తారు. అట్లీస్ట్ ఇప్పుడు ఇది క్లియర్ అయిన వాళ్ళ లిస్ట్ వాళ్ళతో ఉంటుంది, అండ్ దీనికి మెయిన్స్ అటెండ్ అవుతున్న వాళ్ళ లిస్ట్ వాళ్ళతో ఉంటుంది. సో రెండు మ్యాచ్ కాకుండా, రెండు క్లబ్ కాకుండా, క్లాస్ కాకుండా వాళ్ళు ఒక సపరేట్ డేట్స్ రోజు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. అండ్ క్లర్క్ మెయిన్స్ సపరేట్ డేట్ రోజు ఉంటుంది. ఇది స్పెక్యులేషన్ బయట ఏదైతే డేట్ నడుస్తుందో 28 January నుంచి స్టార్ట్ అయితే అని. ఒకవేళ నిజంగా 28 January నుంచి స్టార్ట్ అయితే ఈ ఆప్షన్ వాళ్ళు పెట్టుకుంటారు, రెండు సేమ్ డేట్, ఒక్కరికే రెండు సేమ్ డేట్ రోజు రెండు ఉండకుండా చూసుకుంటారు వాళ్ళు. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, ఒకవేళ నిజంగా 28 Januaryకి ఇంటర్వ్యూస్ ఉంటాయా, 28 Januaryకి ఇంటర్వ్యూస్ ఉండాలి అంటే మనకి ఈరోజు 23rd January. సో హార్డ్లీ మనకి ఇంకా ఈరోజు అయిపోయినట్టే. అంటే ఈవినింగ్ వరకు ఒకవేళ వాళ్ళు ఏమన్నా అప్లికేషన్ రీడౌన్లోడ్ లింక్ కానీ, లేకపోతే రీప్రింట్ లింక్ కానీ, లేకపోతే ఇంకా అడ్మిట్ కార్డ్స్ కానీ ఇట్లా ఏమన్నా ఇచ్చిండో అంటే మనకు క్లారిటీ వస్తుంది. లేదు ఈరోజు ఏం ఇవ్వలేదు. నార్మల్గా ఒకటి ఫ్యాక్టర్ ఏంటిదంటే, క్లర్క్ మెయిన్స్ క్లర్క్ ప్రిలిమ్స్ రిజల్ట్ ఏదైతే ఇస్తారో అది నార్మల్గా ఆఫ్టర్నూన్ లింక్ పెడతారు. లింక్ విల్ బి యాక్టివేటెడ్ ఇన్ ద ఈవినింగ్ అని వస్తుంది. అండ్ సమ్ 6 o'clock అట్లా మనం రిజల్ట్ చెక్ చేసుకోవడానికి ఉంటుండే ఎవ్రీ టైం. కానీ ఈసారి మార్నింగ్ పెట్టిండ్రు. మార్నింగ్ సమ్ అరౌండ్ 10-11 వరకు మనకు లింక్ వచ్చేసింది. అండ్ 12-1 వరకు మనం రిజల్ట్ కూడా చెక్ చేసేసుకున్నాం. సో ఎందుకు మార్నింగ్ పెట్టిండ్రు, ఈవినింగ్ ఉండాల్సింది ఎందుకు మార్నింగ్ తీసుకొచ్చిండ్రు అంటే, ఈవినింగ్ వేరే ఏమన్నా ఇస్తారా, ఇంకేదన్నా అప్డేట్ ఉంటుందా వాళ్ళ నుంచి? ఒకవేళ ఏమన్నా ఇంకేదైనా అప్డేట్ ఉంటే అది ఆబ్వియస్లీ ఇదే ఆర్ఆర్బీ పిఓ అప్డేటే ఉంటుంది. సో అది ఈవినింగ్ ఏమైనా వస్తారు, ఎందుకంటే రేపు ఎల్లుండి ఏం నోటిఫికేషన్లు అంటే ఏం అప్డేట్స్ మోస్ట్లీ రావు, సాటర్డే సండే కాబట్టి.
అండ్ మండే రోజు రిపబ్లిక్ డే కాబట్టి ఆ రోజు కూడా ఏమి ఇవ్వకపోవచ్చు, ఎవరు వర్కింగ్లో ఉండరు కదా, పబ్లిక్ హాలిడే కాబట్టి. సో ఏదన్నా ఉంటే మనకి ఈవినింగ్ వరకు దీని గురించి ఏదో ఒక అప్డేట్ రావాలి, ఆర్ఆర్బి పిఓ ఇంటర్వ్యూ గురించి. ఒకవేళ అప్డేట్ వచ్చింది అంటే ఈ డేట్ యాక్టివ్ అంటే ఈ డేట్ గురించి ఏమైనా ఇస్తారు. ఎందుకంటే అంత తొందరగా ఇవ్వాలి అంటే ఆబ్వియస్ ఈ డేట్ గురించే ఇవ్వాలి. అంటే ఇంత ఎర్లీ అంటే ఇది ఎర్లీకి తీసుకొచ్చి క్లర్క్ ఇప్పుడు ఈవినింగ్కి టైం స్లాట్ పెట్టుకొని ఆ స్లాట్లో ఇంకేదన్నా అప్డేట్ ఇవ్వాలి అంటే రేపు ఎల్లుండి అవ్వాలంటే 3 days ఏమి ఇవ్వడానికి రాదు. మళ్ళీ 4th డే అంటే అది 27th. సో 27th-కి 28th-కి ఇంటర్వ్యూస్ ఉంది అని చెప్పి 27th-కి చెప్పడం అన్నది అది వరస్ట్ థింగ్ కదా, చెయ్యరు వాళ్ళు. కొన్ని అంటే చాలా వరస్ట్ చేస్తారు IBPS, కాకపోతే ఇటువంటిది అయితే చేయకపోవచ్చు. సో ఈరోజు ఈవినింగ్ వరకు ఏదన్నా వచ్చింది అంటే దీని గురించి ఏదన్నా అప్డేట్ ఉంటుండొచ్చు. ఒకవేళ ఈరోజు ఈవినింగ్ ఏం పెట్టలేదు అంటే ఈ డేట్ అన్నది ఉండదు మోస్ట్లీ. ఎందుకు అంటే మనం ఎన్ని ఇయర్స్ నుంచి ట్రెండ్ చూసుకున్నా కూడా మనకు అడ్మిట్ కార్డ్ లింక్ కానీ ఏదన్నా వచ్చిన తర్వాత మినిమం ఒక 1 week or 10 days తీసుకుంటారు మనకు అడ్మిట్ కార్డ్ ఇచ్చినప్పటి నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వడానికి. దానికంటే ముందు మెయిన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేయడానికి కూడా కొంచెం టైం 3-4 days మినిమం తీసుకుంటారు. సో ఇప్పుడు ఇంత తొందరగా వాళ్ళకి చేయాల్సిన అవసరం ఏముంది? అందులో మళ్ళీ వాళ్ళ దాంట్లో సేమ్ ఆర్ఆర్బీలోనే క్లర్క్ మెయిన్స్ ఉంది, దానికి క్లాష్ అవుతుంది, జనాల నుంచి నెగిటివ్ వస్తుంది అని చెప్పి తెలిసి కూడా వాళ్ళంతా తొందరగా చేయడం ఎందుకు? అది వాళ్ళ మైండ్లో ఆ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఇది నేను అనుకుంటున్నంత వరకు 28th January నేను కొన్ని వేరే అప్డేట్స్ కానీ వీడియోస్ కానీ చూసిన. నేను ఈ 28th January అనే డేట్ ఎట్లా వచ్చింది అంటే వీళ్ళు ఆర్ఆర్బీ వాళ్ళు అంటే IBPS ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసే ముందు ఏవైతే సెంటర్స్ ఉంటాయో ఇంటర్వ్యూ సెంటర్స్ వాటితోన ముందే మాట్లాడుకొని వాటితోన కాంటాక్ట్ చేసుకుంటుంది. సో అట్లా కొన్ని సెంటర్స్ని 28th January-కి బుక్ చేసుకుంది 28th January నుంచి అని న్యూస్ బయటికి వచ్చింది. సో 28th January నుంచి ఆబ్వియస్గా బుక్ చేసుకుందంటే ఖాళీగా పని లేకుండా అయితే చేసుకోదు కదా. సో 28th January నుంచి చేసుకుంది అంటే ఇంకా ఆ రోజు నుంచి ఇంటర్వ్యూ స్టార్ట్ అయితే అందుకే బుక్ చేసి పెట్టుకుంది ఆల్రెడీ అని బయట టాక్ నడిచింది. దానివల్ల అది ఒక ఆస్పెక్ట్. ఇంకో ఆస్పెక్ట్ నాకు తెలిసినంత వరకు ఇప్పుడు చాలా ఛానల్స్ ఉన్నాయి బయట, చాలా కమర్షియల్ అయిపోయినాయి ఛానల్స్. సో ఇంటర్వ్యూకి ప్రిపరేషన్ కోసం నా ఛానల్కి రండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్లో ప్యాకేజ్ ఉంది కొనుక్కోండి అని ఓ 10 మంది చెప్తే ఆబ్వియస్గా ఒక ఆస్పిరెంట్ ఏం చేస్తాడు, 10 మందిలో ఎవరిది బెస్ట్ ఉందని రీసెర్చ్ చేసి తీసుకుంటాడు. ఎందుకు? కొంచెం టైం ఉంటుంది వంతం కాబట్టి. కానీ ఇప్పుడు నీకు ఆ టైం ప్రొవైడ్ చేయకుండా ఆ వ్యాక్యూమ్ క్రియేట్ చేసింది అనుకో, అంటే నువ్వు ఆబ్వియస్లీ ఇంకా నీకు అయిపోయింది 21st రిజల్ట్ వచ్చింది, ఇంకా 28కే ఇంటర్వ్యూ ఉంది కాబట్టి టైం లేదు, 4-5 days ఉంది అంతే, జల్దీ తీసుకోండి, మా ప్యాకేజ్ తీసుకోండి, మా దాంట్లోకి రండి, తీసుకోండి, మీకు బెస్ట్ ఇంటర్వ్యూ మాక్ ఇంటర్వ్యూస్ అన్నీ మేము ఇస్తాం, అది అంటే నీకు రీసెర్చ్ చేసే టైం ఉండదు, ఏది బాగుంటుందని కనుక్కునే టైం ఉండదు. ఫస్ట్ ప్యానిక్ అయిపోతాం, టెన్షన్ అయిపోతాం, అది 4-5 days ఉంది, ఇంకా కష్టం ఏమో మనం కుట్టలేమేమో, ఏదో ఒకటి ఇంకా వీడు అంటుండగా తీసేసుకుందాం అని చెప్పి తీసుకుంటారు. ఇది ఒక స్ట్రాటజీ. ఈ సెకండ్ ఆస్పెక్ట్. ఈ రెండు వల్ల ఈ డేట్ ఎక్కువ సర్క్యులేట్ అవుతుంది. సో అది ఏది కరెక్ట్ అన్నది మనం చెప్పలేము, ఎందుకంటే IBPS వచ్చి అఫీషియల్ నోటీస్ ఇచ్చేదాకా మనకు తెలియదు. సో 28th January అన్నది ఇంకా కన్ఫర్మ్ కాదు. నాకు తెలిసినంత వరకు 28th January ఉండకపోవచ్చు, నా ఒపీనియన్ అది. ఎందుకు అంటే Feb 1st క్లర్క్ మెయిన్స్ పెట్టుకుని 28th January ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తే ఆబ్వియస్గా 28th January స్టార్ట్ చేయాలంటే దానికి ముందు అడ్మిట్ కార్డ్ ఇవ్వాలి, తర్వాత అప్లికేషన్ రీప్రింట్ ఇవ్వాలి, ఇంకా నీకు ఆబ్వియస్గా కొంచెం టైం ఇవ్వాలి నువ్వు డాక్యుమెంట్స్ అన్నీ గ్యాదర్ చేసుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకే హెక్టిక్ అయిపోతుంది. ఇప్పుడు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసిన తర్వాత కొంతమంది అట్లీస్ట్ 1% మంది అన్నా వాళ్ళకు డాక్యుమెంట్స్ అరేంజ్ కాకపోతే ఇంకా లైట్లీ అని చెప్పి వదిలేస్తారు. సో అది వీళ్ళకి కూడా మైనసే. అండ్ సెకండ్ థింగ్,
అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటారు, ప్లీజ్ ఈ ఒక్కసారికి మేము మళ్ళీ తీసుకొస్తాం డాక్యుమెంట్, ఇంటర్వ్యూకి అలో చేయండి. అది వాళ్ళకి చాలా పెద్ద తలనొప్పి. సో అది లేకుండా ప్రతి ఇయర్ అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత అడ్మిట్ కార్డులో ఆబ్వియస్గా ఏమేమి డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలన్నది ఉంటుంది. కాబట్టి అడ్మిట్ కార్డ్ వచ్చిన తర్వాత ప్రాపర్ టైం ఉంటుంది. ఆ ప్రాపర్ టైం ఒక ఆస్పిరెంట్ క్యాండిడేట్ యూజ్ చేసుకుంటాడు. అది వాళ్ళకి కావాలి. ఇప్పుడు అట్లా కాకుండా ఈరోజు 23rd, ఈరోజు ఏదన్నా నోటీస్ వచ్చినా కూడా 24, 25, 26, 27 ఈ 4 డేస్లో 3 డేస్ హాలిడేస్, 2 డేస్ సాటర్డే సండే, ఒకటి పబ్లిక్ హాలిడే. సో ఎవరైనా ఎట్లకెళ్ళి తెచ్చుకుంటారు? ఇప్పుడు ఇన్ కేస్ ఓబీసీ సర్టిఫికేట్ కావాలి, గవర్నమెంట్ ఆఫీస్కి పోవాలి, గవర్నమెంట్ బంద్ ఉంటే ఎక్కడి నుంచి వస్తుంది సర్టిఫికేట్? సో ఈ ఫ్యాక్టర్స్ వాళ్ళ మైండ్లో ఉంటాయి. సో అవి కన్సిడర్ చేస్తారు వాళ్ళు. సో మనకున్న ఈ 4 డేస్లో ఈరోజు ఒకవేళ ఏం అప్డేట్ రాకపోతే నైట్ వరకు, సో ఈ డేట్ అన్నది ఆబ్వియస్గా ఉండదు. ఎందుకంటే ఈ 2 డేట్లో ఏం రావు. ఈ 26th రోజు పబ్లిక్ హాలిడే కాబట్టి ఏం రిలీజ్ చేయరు. ఇంకా 27th రోజు నేను ఇందాక ఇక్కడ అన్నట్టు 27th రోజు అడ్మిట్ కార్డ్స్ ఇచ్చి 28th రోజు రాండి అంటే అది ఇంకా అది అన్నదు. అంటే ఇంకేమనాలో మనకు తెలియదు. సో మీరు టెన్షన్ పడకండి. ఫస్ట్ దీనికి ప్రాపర్గా ప్రిపేర్ కాండి, మంచిగా రివైజ్ చేసుకొని దాన్ని ప్రాపర్ ప్రిపేర్ కాండి. అండ్ ఇంటర్వ్యూకి మీరు ఇంటర్వ్యూ అని చెప్పి ఎట్లా ప్యానిక్ అవుతుండ్రో, ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అటెండ్ అయినప్పుడు నేను కూడా అట్లే ప్యానిక్ అయినా. కానీ నా ఫస్ట్ టైం ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత, నేను బయటికి వచ్చిన తర్వాత లిటరల్ చెప్పాలంటే నాకు అప్పుడు పెద్ద ప్రిపేర్ కావడానికి టైం లేకుండా, అండ్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఉండే కాబట్టి ఏం చదవాలి ఏంది అదే దాంట్లో చాలా డైలమా ఉండే. సో నేను ప్రాపర్గా బ్యాంకింగ్ టర్మ్స్ కానీ బ్యాంకింగ్ అవేర్నెస్ కానీ ప్రాపర్ నేను చదవలేదు. వెళ్ళిన తర్వాత నేను బ్యాంకింగ్ అవేర్నెస్ గురించి 5 క్వశ్చన్స్ అడిగినారు. దాంట్లో నేను 4 క్వశ్చన్స్ చెప్పలేదు, ఒకటే క్వశ్చన్ చెప్పిన. బట్ స్టిల్ ఐ గాట్ 16 out of 20. దేనికి? బికాస్ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అన్నది నీకు ఉంది కాబట్టి నువ్వు ఇంటర్వ్యూ దాకపోయినావు. కాబట్టి ఇంకా ఇప్పుడు అక్కడ వచ్చిన వాళ్ళందరికీ, ఇంటర్వ్యూకి అటెండ్ అయిన వాళ్ళందరికీ ఏదన్నా సడన్గా ఆ పాయింట్లో క్వశ్చన్ అడిగితే ఆ పాయింట్లో చెప్పకపోయినా ఆన్సర్ తెలిసి ఉండొచ్చు. బట్ ఆ టెన్షన్తో ఉన్న దీంతోనో అది చెప్పకపోయి ఉండొచ్చు ఆన్సర్. సో వాళ్ళకి తెలుసు అది ఆల్రెడీ. వాళ్ళు చూసేది నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉందా లేదా అనుకో. సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నిన్ను 2 phases నీకు ప్రిలిమ్స్ మెయిన్స్ పెట్టి నేను ఇంటర్వ్యూ దాకా తీసుకొచ్చింది. సబ్జెక్ట్ నాలెడ్జ్ చెక్ చేయడానికి కాదు వాళ్ళు పెట్టేది. ఏం కావాలి, ఏమేమి అడుగుతారు, మీరు ఎట్లుండాలి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటివి, ఇవంతా నేను వీడియో చేసి పెడతా ఇంటర్వ్యూ రిలేటెడ్. మీరు ఫస్ట్ ఇంటర్వ్యూది టెన్షన్ తీసేయండి, బిందాస్ పోండి, కాన్ఫిడెంట్గా కూర్చోండి. తెలియకపోతే తెలియదని చెప్పండి. నేను అట్లే చెప్పిన. ఫస్ట్ టైం నేను పోయినప్పుడు నాకు లోపల టెన్షన్ అవుతుండే, నేను బయటికి చూపించలేదు. చాలా కాన్ఫిడెంట్గా ఉండి నాకు 16 వచ్చినాయి. 16 అంటే ఏం తక్కువేం కాదు. అందులో మళ్ళీ 4 క్వశ్చన్స్ చెప్పలేదు బ్యాంకింగ్ రిలేటెడ్, ఒకటే క్వశ్చన్ నేను చెప్పింది. అయినా కానీ ఐ గాట్ 16. సో అంతే. ఇంటర్వ్యూ ఎట్లుండాలి, ఇంటర్వ్యూవర్ ఏం అడుగుతాడు, ఏం అడిగేటట్టు నువ్వు నీ ఆన్సర్స్ ఉండాలి, నువ్వు ఎట్లా ప్లాన్ చేయాలి. ఆయన అంటే ఆబ్వియస్గా నువ్వు ఒకటి చెప్పేదాన్ని బట్టి ఆయన నెక్స్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో నువ్వేం చెప్పాలి, ఇవంతా ఎట్లుండాలి ఇంటర్వ్యూ అన్న దాని గురించి, ఎట్లుంటుంది, ఎట్లా నువ్వు ఫేస్ చేయాలి ఇంటర్వ్యూని అన్న దాని గురించి నేను వీడియో చేసి పెడతా. సో మీరు ఇంటర్వ్యూ గురించి పక్కకు పెట్టండి. ఫస్ట్ దీన్ని కాన్సన్ట్రేట్ చేయండి. ఆర్ఆర్బీ క్లర్క్ అయిపోయిన తర్వాత చెప్తున్న ఫస్ట్కి ఇది మీరు రాసి వచ్చిన తర్వాత 2-3 days ఎనఫ్, అంతే. ఇంటర్వ్యూకి అంతకు మించి అవసరం లేదు. దానికి ఏం అడుగుతారు, ఏమేమి కావాలి అదంతా నేను ఒక వీడియో చేసి పెడతా. కాబట్టి ఫస్ట్ మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇది అయిపోయిన తర్వాత దీని దగ్గరికి రండి. ఈరోజు ఏం అప్డేట్ లేకపోతే మీరు బ్లైండ్గా ఫిక్స్ అయిపోండి, ఈ డేట్ ఉండదు. ఒకవేళ ఈరోజు ఏదైనా అప్డేట్ వస్తే అప్పుడు చూద్దాం. ఇంకా వాళ్ళంతా తొందర పెట్టిరంటే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. కాకపోతే ఇప్పటికైతే ఇది పక్కకు పెట్టి ఇది చేయండి. ఆ తర్వాత దీని దగ్గర రండి. దీన్ని ఎట్లా క్లియర్ చేయాలి అన్నది నేను క్లియర్ మంచి నీట్ వీడియో చేసి పెడతా. అంతే. ఇంకా మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి ఒకవేళ ఏమైనా కన్సర్న్ ఉంటే మీకు. అండ్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.